చిందరవందరగా ఉండే రూమ్ ఇంత నీట్గా ఉందేంటి? రూమ్ నీట్గా పెట్టుకోవడం పిల్లలు ఎప్పుడు నేర్చుకున్నారు? ఇది వాళ్ళ పని అయి ఉండదు, వదిన సర్దిందేమో. ఓ, ఎవరు? నేనండి. ఓహ్ మై గాడ్, ఏం చేస్తున్నారండి? స్కెచ్ పెన్స్ ఇక్కడ ఉండిపోతే తీస్తున్నాను. అంటే ఈ రూమ్ సర్దింది వసు గారా? దొరికాయా? దొరికాయి. ఓకే, అయితే బయటికి రండి. ఇరుక్కుపోయారండి, రాలేకపోతున్నాను. ఓహ్, ఏం చేస్తున్నారండి? ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? తొందరగా బయటకు లాగండి. అదేనండి, ఎలా బయటికి తీయాలని ఆలోచిస్తున్నాను. ఊపిరి ఆడట్లేదు. తొందరగా లాగండి. సారీ 1 minute. తొందరగా బయటకు లాగండి. పర్లేదా? పర్లేదండి. తొందరగా లాగండి. ఓకే. అయ్యో, కాలు పట్టుకున్నారేంటి? ఓకే. తొందరగా బయటకు లాగండి. ఓకే ఓకే. అయ్యో, ఏమండి, ఏం చేస్తున్నారు? ఏంటండి? నాకు చెక్కలు గింతలుగా ఉందండి. కాళ్ళు పట్టుకోవద్దంటారు, నడుం పట్టుకోవద్దంటారు, మరి మిమ్మల్ని బయటికి ఎలా తీయాలండి? చేతులు పట్టుకొని లాగండి. ఓకే ఓకే, సారీ. ఇవ్వండి. అమ్మా, నొప్పి. ఓకే ఓకే ఓకే, జెంటల్గా లాగుతాను. నొప్పిగా ఉందండి. అటెళ్ళి చేస్తే బాగుంటుందమ్మా. అలాగే ఉండండి. బ్రీత్ తీసుకోండి. వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఏంటి ఇలా వస్తున్నాడు ఈయన? అయ్యో, ముందుకొచ్చి ఏం చేస్తారు? అంటే అటువైపు నుంచి లాగలేకపోతున్నానండి, అందుకే ముందు నుంచి తోద్దామని. అయ్యో, నేనే రాలేకపోతున్నాను, మీరు ఎలా వస్తారు? అంటే వెళ్ళిపోమంటారా? వద్దండి, ఇక్కడే సెటిల్ అయిపోదాం. ఓకే ఓకే, సారీ. అయ్యో, ఏం చేస్తున్నారు? నేను కూడా ఇరుక్కుపోయానండి. అయ్యో, కర్మ కర్మ. అంటే మీ చేతితో కాస్త నన్ను బయటకు నెట్టండి. అయ్యో, ఏమండి, మీరు బయటకు వెళ్ళి ఈ బెడ్ని పైకి లేపేసేయండి. యా, ఇది మంచి ఐడియా. వెళ్ళండి. ఈ బెడ్ ఎత్తాలంటే నేను బయటికి వెళ్ళాలి కదా. నేను వెళ్తానండి. ఏం చేస్తాడు? జాగ్రత్త. షూర్ షూర్.
అమ్మా. ఆర్ యూ ఓకే? లేవండి. అమ్మా. ఆర్ యూ ఓకేనండి? ఓకే అండి. వాటర్ తాగుతారా? అక్కర్లేదండి. ఈ రూము మీరే సర్దారా? మ్మ్. చాలా బాగా సర్దారా. కానీ రేపటికంతా పిల్లలు మళ్ళీ చిందరవందర చేసేస్తారు. పర్లేదండి, మళ్ళీ సర్దుతాను. వారానికి ఒకసారి సర్దితే చాలు. లేదు, రోజు సర్దుతుంటే పిల్లలకు కూడా అలవాటవుతుంది. బన్నీకి అలాగే అలవాటు చేశాను. అను కీర్తిలకు కూడా అలాగే అలవాటు చేస్తాను. వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు? మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టట్లేదు కదా? వాళ్ళు నాతో ఎలా ఉన్నా నేను వాళ్ళతో అమ్మలా ఉంటాను. పిల్లలు పెట్టే ఇబ్బంది కూడా అందంగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదేంటి? పిండంతా మాడిపోతోంది. అంటే పిండి రెడీ అయిపోయినట్టున్నాక? అవును, ఇక నువ్వు వడియాలు పెట్టడమే ఆలస్యం. అదిలాగా నాకు రాదక్క. పిండి విషయంలో హెల్ప్ చేసినట్టు ఆ విషయంలో కూడా కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? సారీ హారిక, ఇందాకంటే ఎలాగోలాగా మేనేజ్ చేశాను. ఇప్పుడు అత్తయ్య డాబా పైన చైర్ వేసుకుని మరీ కూర్చున్నారు. చిన్న కొడలు ఒడియాలు పెట్టబోతోంది. ఎలా ఉంటాయో ఏంటో. పిల్లలు పుట్టినప్పుడు పుత్రోత్సాహం కాదు, వాళ్ళు ప్రయోజకులైనప్పుడు అన్నట్టు ఇంటికి కోడలొచ్చినప్పుడు కాదు, ఆ కోడలు వడియాలు పెట్టినప్పుడు కోడలోత్సాహం అని వెయిట్ చేస్తోంది. ఏంటక్క ఇంత పెద్ద డైలాగ్ చెప్పావు? అంటే నువ్వేం హెల్ప్ చేయవా? చెయ్యాలని నాకున్నా అత్తయ్య చెయ్యనిచ్చేలా లేరు. టైంకి సుమా ఆంటీ కూడా హ్యాండ్ ఇచ్చింది. బస్సు అక్కని అత్తయ్య రానివ్వరు. మీరేమో హెల్ప్ చేయనంటున్నారు. ఇప్పుడు ఎలా అక్క? దేవుడి మీద భారం వేసి పైకి వెళ్ళు. అంటే చచ్చిపోమంటున్నావా? పైకంటే డాబా మీదకమ్మా. పద. అక్కక్క ప్లీజ్ అక్క, ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా? లేదంటే నిజంగానే పైకి పోయేలా ఉన్నాను. నీకు ముగ్గు పెట్టడం వచ్చా? ముగ్గ? అదే ఇంటి ముందు వేస్తారే. సినిమాలో చూశాను. మీ ఇంటి ముందు చూడలేదా? మా మామ్ నాకు జడే వేయదు, ఇంకా ముగ్గే వేస్తుంది. చుక్కలు పెట్టి ముగ్గు వేస్తారు. అలా చుక్కలు పెట్టినట్టు వడియాలు పెట్టు, అంతే. అంత సింపులా? చెప్పడం చాలా సింపుల్, చెయ్యడమే చాలా కష్టం. పద, ఈ రోజు నీ అదృష్టం ఎలా ఉందో ఏంటో. అలా భయపెట్టకక్క. అక్క బ్లెస్సింగ్ ఇవ్వవా? శీఘ్రమేవ వడియాల ప్రాప్తిరస్తు. హలో దుర్గగారు, మా చిన్న కోడలు ఒడియాలు పెట్టడం మొదలు పెట్టబోతోంది. అవి ఆరి ఎండగానే పంపిస్తాను. శాంతిగారికి కూడా చెప్పండి. అదిగో మాటల్లోనే వచ్చేసింది మా కోడలు.
నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రామ్మా హారిక, రాను రాను నీకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. త్వరగా పెట్టమ్మా. అవి ఆరాలి, ఎండాలి, వాటిని పంపించాలి. ఇక్కడ నేను, అక్కడ వాళ్ళు వెయిటింగు. నేను షివరింగు. అత్తయ్య, ఈ మంచం పైన క్లాత్ ఒకటి వేశారు, పరుపు మర్చిపోయారా? ఆ క్లాత్ మీదే ఒడియాలు పెట్టాలి. అదేంటమ్మా, వడియాలు అక్కడే కదా పెట్టాలి. క్లాత్ మీద అత్తయ్య, మా ఇంట్లో కూడా క్లాత్ మీదే వడియాలు వేస్తాం. పావని, నీకేదైనా పనుంటే చూసా. సరే అత్తయ్య. అక్క నుండి అత్తయ్య. అందరూ ఇక్కడెందుకమ్మా? అంటే కొత్త రకంగా వడియాలు వేస్తానన్నాను, అక్క చూస్తాననింది. దీనికి వడియాలు వేయడం రాదు కానీ బిల్డప్లకేం తక్కువ లేదు. వసుని ఇరికించినట్టు నన్ను ఇరికించాలనుకుంటోంది. పావనికి తెలియని కొత్త రకమా? తనకన్ని రకాల వడియాలు పెట్టడం వచ్చు. నాకు రాదుగా. మీరేంటి ఇక్కడికొచ్చారు? అంటే హారిక ఫస్ట్ టైం ఒడియాలు పెడుతుంది కదా, చూద్దామని వచ్చాం. నాకు ఫ్యాన్స్ ఏమో కానీ ఆడియన్స్ ఎక్కువైపోయారు. ఫస్ట్ టైం ఏంటి? తను చిన్నప్పటి నుంచి వడియాలు పెడుతుందంట కదా. అంటే మన ఇంట్లో పెట్టడం ఫస్ట్ టైం కదమ్మా. నువ్వేంటి లెక్కలు పక్కన పెట్టొచ్చావా? హారిక ఎన్ని ఒడియాలు పెడుతుందో అని లెక్క పెడదామని వచ్చాను. బావగారు, అందరూ నన్ను ఇరికించడానికి వచ్చారా? హారిక, మొదలు పెట్టమ్మా. మొదటి వడియం పెట్టు. అలాగే అత్తయ్య గారు, అలాగే. అయ్యయ్యో కారు బంగళా పోయనే అయ్యయ్యో. పెట్టమ్మా. పెడుతున్నాను అత్తయ్య. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం వాడింది. పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యయ్యో కారు బంగళా పోయనే అయ్యో, కగటి కాడులు మాయమే. ఒడియాలు పెట్టమంటే వృత్తం గీస్తుందేంటి అఖిల్? ఈ విషయంలో తనకి నాలెడ్జ్ జీరో అని సింబాలిక్ గా చెప్తుందేమోనయా. అంతేనంటావా? అంతే అంతే, చూడు చూడు. జమీందారుకే ఏలి నాటి సని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూసే దులిపిందే. ఏంటమ్మా అది? తెగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో వడియం అత్తయ్య. రాజభోగం పోయనే వడియం అలా పెట్టకూడదే. ఇప్పుడు నువ్వు అత్తయ్యకి దొరికిపోయినట్టే. చనే. ఓ, వడియాలకి దిష్టి తగలకుండా దిష్టి వడియం పెట్టావా? అవునత్తయ్య గారు, మీరు భలే కనిపెట్టేశారే. ఇన్ని సంవత్సరాల్లో నేనెన్నో వడియాలు పెట్టాను గాని ఇంతవరకు దిష్టి వడియం పెట్టలేదమ్మా. మంచి పని చేశావు. ఆ అమ్మేంట్రా కామెడీ చేస్తుంది? హారికకి అలా కలిసొస్తుంది మరి. పావని, నిజంగా నువ్వు హారిక దగ్గర నేర్చుకోవాలి. అవునత్తయ్య, ఆ విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. అంత లేదులే అక్క, మీ అంత కాదులే అత్తయ్య. ఎందుకంటే నువ్వు వినయశీలివమ్మా. నీకెంతో టాలెంట్ ఉన్నా సైలెంట్గా ఉంటావు. అమ్మకి ఇలా అర్థమవుతుందేంట్రా? హారికకి అలా వర్కౌట్ అవుతుంది మరి. అఖిల్, నక్క తోక తొక్కినట్టుంది. లేదు, పెళ్లిలో నాకాలు తొక్కింది. నువ్వు నిజంగా నక్కవే. నక్క నేను కాదు, తను. దిష్టి వడియం పెట్టేశావు కదా, ఇప్పుడు అసలు వడియాలు పెట్టమ్మా. మీ పెద్ద బావగారు పని మానుకునొచ్చి మరీ చూస్తున్నాడు. అవునమ్మా, మీ పావనకు ఒడియాలు పెట్టినప్పుడు కూడా
నేను ఇంతలా ఇంట్రెస్ట్ చూపించలేదు. బావగారు నాకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. హారిక కమాన్ డూ ఇట్. ఆ, నా పరువు నిలబెట్టాలి. ఆ. అక్కే నువ్వు కూడా స్టార్ట్ చేసావా? హారిక కానివ్వు. అక్క తెలిసి కూడా టెన్షన్ పెడుతున్నావా? హారిక ఏం జరుగుతోంది అక్కడ? ఎలా ఉన్నావు ఆంటీ? మిమ్మల్ని చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది. నేను మరి 1000 ఏనుగులంతలా ఉన్నానా? మీరు జోకేస్తే నవ్వెంత ఓపిక కూడా నాకు లేదు ఆంటీ. ఏడుపు వస్తుంది. ఎందుకమ్మా బానే ఉన్నావు కదా? అస్సలు బాగాలేనాంటీ. అత్తయ్య ఉదయం పెట్టమంటుంది, నాకేమో రాదు. పావని అక్క హెల్ప్ తీసుకుందామంటే పక్కనే అత్తయ్య ఉంది. అత్తయ్యని లోగాలుగా కిందకి తీసుకెళ్ళిపోండి ఆంటీ ప్లీజ్. అర్థమైంది, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళు. ఆంటీని పలకరించి వచ్చానత్తయ్య. మంచిదమ్మా, మొదలుపెట్టు. ఏం చేస్తున్నావమ్మా? టేస్ట్ చూస్తున్నాను అత్తయ్య, చాలా బాగుంది. హారిక ఏం చేస్తున్నావమ్మా? మిక్స్ చేస్తున్నాను అత్తయ్య. ఇలా మిక్స్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. హారిక ఏం చేస్తున్నావు? ఇదో కొత్త రకం కల్పుడు, నీకు తెలీదా? ఆహా. హారిక మిక్సింగ్ చేసింది చాలు, ఇక వడియాలు పెట్టేసేయమ్మా. సరే అత్తయ్య. ఐడియా. వదినా వదినా, మీరు ఎక్కడున్నారా? మీకోసం అదే. అమ్మా, నా నడుము విరిగిపోయిందిరా బాబు. ఏంటి బంగారం లాంటి పెళ్లిని నాశనం చేసావు కదా. పిండి కాదురా బాబు, ఫస్ట్ నన్ను లేపండ్రా. రే రే రే, వెనక కాదురా, ముందుకొచ్చి లేపండ్రా. అలాగే అలాగే. మెల్లిగా. అనే పట్టు. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి పిండిని నాశనం చేశానే. అయ్యో హారిక, నన్ను క్షమించమ్మా. నువ్వు ఈ ఒడియాలు పెట్టడంలో ఈ హైదరాబాద్ లోనే కాదు కాదు కాదు, ఈ భూమి మీదే ఎవరూ లేరని నాకు తెలుసమ్మా. అయ్యో అయ్యో, నన్ను క్షమించమ్మా. ఈ ఒడియాలు తినే భాగ్యం నాకు లేదే. అయ్యయ్యో. అత్త అయితే ఇప్పుడు రే, 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 దొంగ సచ్చినాడా, ఆగరా. అయ్యో. ఏంటదిరా, చూసుకుని రావచ్చు కదా. అయ్యయ్యో, అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడన్న కంగారులో పరిగెత్తుకుంటూ వచ్చేసానమ్మా. నన్ను క్షమించమ్మా హారిక. రా వదినా, రా. అమ్మా ఒడియాల వీరనారి, నన్ను క్షమించమ్మా. నీ ఒడియాలు తినే భాగ్యం నాకు లేకుండా పోయిందే. రా వదినా, అన్న పిలుస్తున్నాడు, రా. బతికిపోయావు హారిక. టైంకి అత్తే రాకపోయి ఉంటే అయిపోయేదానివి. ఇంకెప్పుడు ఓవర్ యాక్షన్ చేయకు. పావని, మా అమ్మ తిరిగి వచ్చేలోపు ఈ ఒడియాలన్నీ సరిగ్గా చేసి పెట్టేసి. అలాగేనండి. థ్యాంక్స్ బావగారు. హలో, వడియాలు పెట్టేది నేను, థ్యాంక్స్ ఆయనకా? మనం ఒకటే అక్క.
బన్నీ విషయంలో కేర్ తీసుకుంటున్నందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అనుకీర్తుల రూమ్ని నీట్గా సర్దినందుకు తనకు థ్యాంక్స్ చెప్పాలి. తను నాకేదో చెప్పాలనుకుంటున్నట్టుంది. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారేమో.